రైతులు ఉన్న ప్రాంతంలో ఐటీడీఏ ప్రాంతంలో ఎక్కువ పేదవాళ్ళు ఉంటారు, గిరిజనులు ఉంటారని అదనంగా ఇంకొక 25,000 ఇండ్లు ఆ పేదలకు అదనంగా ఇవ్వడానికి ప్రత్యేకంగా జీవో ఇచ్చి గిరిజనులకు, ఆదివాసీలకు, చెంచులకు ఈనాడు ప్రత్యేకమైన ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ ప్రభుత్వమే పేదలది, ఈ ప్రభుత్వమే లంబడోళ్ళది, ఈ ప్రభుత్వమే ఆదివాసీలది. ఈ ప్రభుత్వం ఉన్నదే లంబాడి సోదరులకు ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చింది ఇందిరమ్మ. మీ ఊర్లో చదువుకున్న జైపాల్ రెడ్డి ఆనాడు కష్టపడి దేవరకొండ బడిలో చదువుకున్న జైపాల్ రెడ్డి లంబడోళ్లను ఎస్టీలో ఇవాళ చేర్పించండి. ఆడ ఈడ కొంతమంది కుట్రలు చేస్తారు. ఎవరెన్ని కుట్రలు చేసినా గిరిజనుల మధ్యలో పంచాయతీ తెంచి అందరు కలిసి ఉండేటట్టుగా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తే తప్ప ఒకరికి అన్యాయం చేసి ఇంకొకరిని ఏదో చెయ్యాలన్న ఆలోచన ఈరోజు మన ప్రభుత్వానికి లేదు. అదేవిధంగా రైతు రుణమాఫీ కావచ్చు, 1,00,000 రూపాయలు అన్నాడు, 4 విడతలు అన్నాడు, మిత్తి కడతాను అన్నాడు. శివరాఖరికి రైతుల నెత్తి మీద అప్పు పెట్టిండు, చేతిలో సిప్ప పెట్టిండు, ఆయన పోయి ఫామ్ హౌస్లో వండుకుండు. కానీ రుణమాఫీ జరగలే. ఆయన ఇచ్చింది మిత్తికే సరిపోయింది, అసలు అట్లే మిగిలిపోయింది. అందుకే మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మరుక్షణం 25,35,000 రైతు కుటుంబాలకు 20,614 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసి రుణ విముక్తులను చేసి రైతు అంటే రాజు, వ్యవసాయం దండుగ కాదు, వ్యవసాయాన్ని పండుగ చేస్తామని మన ప్రభుత్వం నిరూపించింది. అదే కాకుండా ఆనాడు చెప్పిండు కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని, కాంగ్రెస్ వస్తే రైతు బంధు బంద్ అవుతుందని. నేను ఇవాళ మా యువకులను అడుగుతున్నా, ఎక్కడైనా కరెంటు బంద్ అయిందా? సోదరులారు ఎప్పుడైనా బంద్ అయిందా? రైతులకు ఉచిత కరెంటు ఎవరు ఇచ్చింది? మొట్టమొదటి సంతకం పెట్టింది ఎవరు? ఆనాడు 2004 డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, కోమటిరెడ్డి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఎల్పీ స్టేడియంలో మొట్టమొదటి సంతకం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఉచిత కరెంటు మీద సంతకం పెట్టి 1,200 కోట్ల రూపాయలు రైతుల కరెంటు బిల్లులు మాఫీ చేసి వేలాది క్రిమినల్ కేసులు రైతుల మీద ఉంటే రద్దు చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఉచిత కరెంటు పేటెంట్ రైతు కాంగ్రెస్ పార్టీది. కరెంటు ఉండదన్నాడు కదా, అవును నిజమే. ఎవరింట్లో లేదు కరెంటు, కేసీఆర్ ఇంట్లో లేదు. ఫీజులు స్టార్టర్ అన్నీ ఊడబెరికిండ్రు తెలంగాణ ప్రజలు. కేసీఆర్ ఇంట్లో మాత్రమే కరెంటు లేదు. రైతుల ఇళ్లల్లో 24 గంటల కరెంటు, ఇండ్లకే కాదు వ్యవసాయానికి ఈ 2 ఏళ్లల్లో 24 గంటల కరెంటు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఆయన ఇంట్లో కరెంటు పోతే వెనకటికి ఎవడో అన్నాడంట, నేను లేస్తేనే ఊరికి తెల్లారినట్టు అని. అయ్యా నువ్వు వండుకోలేవుండు, ఊరికి తెల్లారాల్సిన పని లేదు. ఊరు ఎట్లా తెల్లారాలనో, ఊర్లను ఎట్లా అభివృద్ధి చేయాలనో మాకు తెలుసు. నిన్న సర్పంచులతో కూర్చున్నాడు, మనకు మంచి రోజులు వస్తాయని. 2 సర్పంచులను పిలుచుకున్నాడు, 4 వార్డు మెంబర్లను పిలుచుకున్నాడు. నిజంగానే ఆయన పరిస్థితి చూస్తే దీనావస్థ. పాపం ఒకప్పుడు బాగానే బతికినోడు. ఎట్లుండే ఒకప్పుడు ఎంపీలు, మంత్రులు, మహమూద్ అలీ పోతే, ఈటల రాజేందర్ పోతే మంత్రులను కూడా గేట్ కాడు ఉన్న హోంగార్డులు మెడల మీద కొట్టి బయటకు పంపించారు. మంత్రులు పోతే కూడా గలిచేటోడు కాదు కేసీఆర్. నిన్న చూస్తే సర్పంచ్ను 4 వార్డు మెంబర్లను కూర్చొని, అయ్యా బిడ్డ మనకు మంచి రోజులు వస్తాయని. ఆయనను చూస్తే నాకు సామెత గుర్తొచ్చింది, మూలుగుడేమో మున్పటోలేనేమో మందేమో ఎప్పటోలేనే అని. వెనకటి పెద్దోళ్ళు చెప్పారు, ఏదైనా పని చెప్తేనేమో మూలిగేటోడంట. మందు ఉన్నది రా దావత్ అంటే నాకు కావాల్సిందే, నాకు ఆపు కావాలి, ఫుల్ కావాలని. మూడుగుడేమో మున్పటోలేనేమో మందేమో ఎప్పటోలేనే అని. నిన్న ఆయన మంచి రోజులు వస్తాయంటున్నాడు. మంచి రోజులు నగదు నాయన, నీకు అవకాశం వస్తే ముంచే రోజులు వస్తాయి. నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ కలిసి 4 దిక్కుల తెలంగాణ రాష్ట్రాన్ని పీక్క తిన్నారు, దోసుక తిన్నారు. ఇంకా కూడా మీ ఆకలి తీరలేదా? 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మీరు 4 కలిసి పీక్క తిని ఈ రోజు తెలంగాణను అప్పుల పాలు చేసి 8 లక్షల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసినా ఇంకా మీ ఆశ సావలేదు, మీ ఆకలి తీరలేదంటే ఇక దేవుడు ఒక్కడే మీ శిక్షించేటోడు,
ప్రజలు శిక్షించారు. ఆలోచన చేయండి చంద్రశేఖరరావు గారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు నీ అధికారం పోగొట్టారు. పార్లమెంటు ఎన్నికలప్పుడు నీకు గుండు సున్నా ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు నీకు నిలబడడానికి అభ్యర్థి దొరకలే. మొన్న జూబ్లీహిల్స్ లో రెఫరెండం అంటే బోడబండ కాడ బండకేసి బాది బొంద పెట్టారు. మాకెవ్వడు అక్కర్లేదు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మా దిక్కుంటే నీ పక్కనే నీ కొడుకుంటే చాలు నీ పార్టీని బొంద పెట్టనీకే. నీకెవ్వడు అక్కర్లేదు. నీ కొడుకే గుదిబండ, ఆ బండ ఉన్నంతసేపు నీ పార్టీని బొంద పెడతారు. ఇక మంచి రోజులు ఎట్లకెళ్ళి వస్తాయి కేసీఆర్? తెలంగాణ ప్రజలకు మంచి రోజులు వచ్చినాయి. తెలంగాణ ప్రజలకు 24 గంటలు విద్యుత్ వచ్చింది. తెలంగాణ ప్రజలకు సన్న బియ్యం వచ్చినాయి. తెలంగాణ ప్రజలకు రేషన్ కార్డు వచ్చింది. తెలంగాణ ప్రజలకు రైతు రుణమాఫీ జరిగింది. తెలంగాణ ప్రజలకు రైతు భరోసా పథకం వచ్చింది. మా ఆడబిడ్డలకు 27,000 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ వచ్చింది. మా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సులు వచ్చినాయి. మా ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచితంగా అమ్మగారింటికి పోవాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా, దేవరకొండలో ఉండే వెంకటేశ్వర్ల స్వామికి ఆలయానికి రావాలన్నా మా ఆడబిడ్డలు ఉచిత బస్సులో ఈరోజు ప్రయాణం చేస్తున్నారు. మా నిరుద్యోగ యువకులకు, ముఖ్యంగా మా నల్గొండ జిల్లాలో ఉన్న చదువుకున్న పిల్లలకు 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్రంలో 61,000 చిల్లర ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. ఇవాళ ప్రతి వాడికి న్యాయం జరిగింది. ఓ పక్కన రైతులకు, రెండో పక్కన మహిళలకు, మూడో పక్కన యువకులకు ఈ రోజు మేలు జరిగింది. ఇంకో పక్కన సాగునీటి ప్రాజెక్టులు. ఇవాళ సాగునీటి గురించి మనం మాట్లాడుకోవాలి. ఎస్ఎల్బీసీ 2005లో ప్రారంభించారు. ఆనాడు కోమటిరెడ్డి గారు, జానారెడ్డి గారు అందరూ పట్టుబట్టి నల్గొండ నాయకులందరూ కలిసి ఫ్లోరైడ్ బాధిత ప్రాంతం, ఈ ప్రాంతంలో నడువొంగిపోయిన వాళ్ళు, కాళ్ళు వంగిపోయిన వాళ్ళు ఈ రోజు బతకలేని పరిస్థితుల్లో తాగునీటి సమస్య, ఫ్లోరైడ్ సమస్య, ఎస్ఎల్బీసీ కడితేనే మాకు న్యాయం జరుగుతుందని కొట్లాడి 2,000 కోట్లతో ఆనాడు ప్రారంభించి 30 కిలోమీటర్లు ఉమ్మడి రాష్ట్రంలోనే టన్నెల్ కొడితే 10 కిలోమీటర్లు 2 ఏళ్ళు ఏడాదికో కిలోమీటర్ చేసిన ఎస్ఎల్బీసీ పూర్తి అయ్యేది. పగబట్టి పట్టుబట్టి ఎస్ఎల్బీసీని పడావు పెట్టి 3,40,000 ఎకరాల భూమికి తాగునీరు, సాగునీరు అందించే ఎస్ఎల్బీసీని నల్లగొండ ప్రజల మీద కక్ష గట్టి పడావు పెట్టిండు. ఇవాళ మళ్ళీ మనం వచ్చినాకనే ఆ పనులు ప్రారంభించినాం.